రామ్టాక్కి తిరిగి స్వాగతం. అమెరికా ఇరాన్ యుద్ధం ముగిసింది. ఇప్పుడు అందరి నోట ఏం జరగబోతుంది, ఎవరికి ప్రయోజనం చేకూరబోతుంది, ఈ ఒప్పందం కుదరటంలో పాకిస్తాన్ కీలక పాత్ర పోషించిందని చెప్పి పాకిస్తాన్ డంకా బజాయించుకుంటుంది, సంకలు గుద్దుకుంటుంది. పిఆర్ వాళ్ళ పబ్లిక్ రిలేషన్స్ అసలు మేము పెద్ద శాంతి దూతం అని కూడా ప్రచారం చేసుకుంటాయి. ఉగ్రవాదాన్ని ఎగదోసేటువంటి, ఎగుమతి చూసేటువంటి పాకిస్తాన్ అట శాంతి దూతట. నమ్ముదామా? అయినా దాని గురించి నేను చెప్పాల్సిన పల్లా పాకిస్తాను ఆంతరంగిక సమస్యలే ఏదైనా కొంచెం ప్రయోజనం వచ్చేటట్టయితే అంతర్జాతీయంగా దాన్ని నల్లిఫై చేయబోయేది పాకిస్తాన్లో జరుగుతున్న ఆంతరంగిక సమస్యలు. మనం అవసరంలా ప్రచారం చేయాల్సిన పనిలే. ఎందుకని ఆ మాట చెప్పాల్సి వస్తుందంటే, మరి నిన్నటికి నిన్న ఒక వారం రోజుల నుంచి జరుగుతున్నటువంటి పిఓకేలో, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అల్లర్లు ఏ స్థాయిలో వెళ్ళిపోయినాయి. అసలు మరి 70 సంవత్సరాలు ఈ ఆక్రమిత కాశ్మీర్లో ఉన్నటువంటి ప్రజలు, కాశ్మీరీలు పాకిస్తాన్ని నమ్మారు. ఎందుకంటే వాళ్ళకి ఆజాద్ కాశ్మీర్ పేరుతోటి వాళ్ళకు ఒక ప్రధానమంత్రి, అధ్యక్షుడు, అసెంబ్లీ, జ్యుడిషియరీ అన్నీ క్రియేట్ చేస్తే ఓహో మాకు ఇంకేముందు స్వతంత్రంగా కాశ్మీర్ని అట్టు పెడుతుంది పాకిస్తాన్ అనుకున్నారు. మెల్లిమెల్లిగా వాళ్ళకి జ్ఞానోదయం అవుతూ ఉంది. అయ్యింది ఇప్పటికి. ఇప్పుడే కాదు, గత 3-4 సంవత్సరాల క్రితం నుంచే ఇది ఎక్కువ ఉధృతంగా జనంలోకి వెళ్ళింది. వీళ్ళు మనల్ని వాడుకుంటున్నారు, మనల్ని బాగు చేయటానికి పాకిస్తాన్ లేదు అనేది పాకిస్తాన్లో ఉన్న కాశ్మీరీలు భావిస్తూ ఉన్నారు కదా. ఆ దీంట్లో నుంచి వచ్చిందే జాక్. విద్యార్థులు, వ్యాపారస్తులు అందరూ కలిసేసి గ్రౌండ్ లెవెల్లో ఉండే ప్రతి ఒక్కరూ కలిసి జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ కింద ఫామ్ అయ్యారు. జాక్ కింద తీవ్ర ఆందోళన చేశారు. వాళ్ళేమి వాళ్ళ గొంతుమ కోరికలు కూడా ఏం లేవండి. అని వాళ్ళ రిసోర్సెస్, విద్యుత్ ఎక్కువ ఉత్పత్తి అవుతుంది అక్కడ, కానీ కరెంటు ఛార్జీలు ఎక్కువ అక్కడ. మాకు దైనందినంగా అవసరమయ్యే గోధుమలు, బియ్యం కూడా విపరీతమైన ధరలు పెరిగిపోయి వాటికి సబ్సిడీలు ఇవ్వండి. మా కరెంటు వాడుకుంటున్నందుకు, మా విద్యుత్ వాడుకుంటున్నందుకు రాయల్టీలు ఇవ్వండి. వీటన్నిటికన్నా వాళ్ళు అడిగింది ఏంటంటే, మా మీద మీ పెత్తనం ఏంటి? మీరే చెప్పే కదా మాది స్వతంత్ర దేశం అని చెప్తా ఒకవైపు 12 మందిని ముజాహిద్ పేరుతోటి జమ్మూ కాశ్మీర్, భారత్లో ఉన్న కాశ్మీరీలకి ప్రాతినిధ్యం పేరుతోటి 12 స్థానాలు మీ గుప్పెట్లో పెట్టుకొని మమ్మల్ని ఆటాడిస్తున్నారు. వాటిని రద్దు చేయండి. ఇది ఒక ప్రధానమైన డిమాండ్గా ఇవాళ వాళ్ళు చేశారు. సరే, వీటన్నిటి చివరికి ఏం కాదని లేని పరిస్థితి, పెద్ద తీవ్ర ఆందోళన లాస్ట్ ఇయర్ జరిగింది. అప్పటికి వాయిదా వేయటానికి ఒక ఒప్పందం చేసుకున్నారు. అమలు చేయటానికి కాదు, సమస్య చల్లార్చి వాయిదా వేద్దామని. వాళ్ళు ఏమనుకున్నారంటే తర్వాత మర్చిపోతారనుకున్నారు. అది మళ్ళా ఉధృతమైంది. ఇప్పుడు కూడా మళ్ళా మా ఒప్పందం ఎందుకు అమలు చేయట్లేదని అదే స్థాయిలో ఆందోళన చేయటం మొదలుపెట్టారు. ఈసారి చెప్పుకోవటానికి వాళ్ళ కారణం లేదు వాయిదా వేయటానికి. అందుకని పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. నిరాయుధులైనటువంటి కాశ్మీరీల్ని పాకిస్తాన్ మిలిటరీ పిట్టల్ని కాల్చినట్టు కాల్చేసింది. తీవ్ర నిర్బంధాలు చేసింది, అరెస్టులు చేసింది, రేపులు కూడా జరిగినాయి. అసలు ఒకటి కాదు, అసలు 1971లో బంగ్లాదేశ్లో జరిగినటువంటి పరిస్థితులు పునరావృతం చేసింది. నేను చెప్పటం కాదు, లండన్లో వేలాది మంది కాశ్మీరీలు పాకిస్తాన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనల ప్రదర్శనలు చేశారు.
పాకిస్తాన్ ప్రభుత్వాన్ని జోక్యం చేసుకోమని కోరారు. మరి నీ శాంతి దూత ఒకవైపు కాదు, నీ ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకో. నీ ఇంట్లో ఉన్నటువంటి కాశ్మీరీలే నువ్వు ఒక దుర్మార్గుడివి, కిరాతకుడివి, దారుణంగా మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నావు అని చెప్పి లండన్లో ప్రదర్శనలు తీస్తున్నారు. అదొక్కటే కాదు, గిల్జిట్ బాల్తిస్తాన్లో మొన్న ఎన్నికలు పెట్టారు. ఎన్నికలు 1978లో ఫరూక్ అబ్దుల్లా, రాజీవ్ గాంధీ కలిపి ఏదైతే నాటకం రిగ్గింగ్ చేశారో అదే పద్ధతుల్లో ఇప్పుడు మళ్ళా రిగ్గింగ్ చేశారు. అంతకన్నా దారుణంగా రిగ్గింగ్ చేశారు ఎన్నికలు. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో జనంకి అర్థమైపోయింది అది. ఒకవైపు ఆజాద్ కాశ్మీర్గా పిలువబడే ఆక్రమిత కాశ్మీర్లో, పశ్చిమ సరిహద్దుల్లో, నార్థరన్ ఏరియాస్లోని గిల్జిట్ బాల్తిస్తాన్లో కూడా పూర్తిగా అర్థమైపోయింది ఎన్నికల బూటకం అనేది. ఇప్పుడు దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఏం చేశారు? పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ, ముస్లిం లీగ్ నవాజ్ షరీఫ్ రెండూ ఒకటే, ఏం లేదు, వాళ్ళిద్దరు కలిసి అధికారాన్ని పంచుకుంటున్నారు. చీఫ్ మినిస్టర్గా పీపీపీ వాళ్ళట, ఆ గవర్నర్గానేమో ముస్లిం లీగ్ నవాజ్ షా పార్టీ అట, ఇద్దరు కలిసే నాటకం ఇదంతా కూడా. కాబట్టి మీకు ఏదో మీరు అమెరికా ఇరాన్ యుద్ధాన్ని గురించి మాట్లాడాల్సి వస్తే, ఇవాళ కాశ్మీరీలు పాకిస్తాన్కి వ్యతిరేకంగా అంతర్జాతీయ వేదికల మీద మాట్లాడుతున్నారు. ఇప్పటికే బెలూచీలు మాట్లాడుతున్నారు. బెలూచీలు మీ రైళ్లనే పేలుస్తున్నారు, పౌరులను చంపేస్తున్నారు. ఖైబర్ పఖ్తూన్వాలో అదే పరిస్థితి, పష్తూన్లు. ఇప్పుడు కాశ్మీరీలు అటు ఏజేకేలో అయినా, రెండోది గిల్జిట్ బాల్తిస్తాన్లో అయినా కాశ్మీరీలు కూడా తోడయ్యారు ఇవాళ బెలూచీలకి, పష్తూన్లకి. సో మీకు ఏదైనా మైలేజ్ వస్తుంది అమెరికా ఇరాన్ యుద్ధంలో అనుకుంటే పెద్ద పొరపాటు. జరగబోయేది అంతకన్నా పెద్ద డ్యామేజ్ జరుగుతూ ఉంది. దీన్నే అంటారు ఇంట్లో ఈగల మోత, బయట పల్లకీల మోత అనేది. మిమ్మల్ని శాంతి దూత అంటే నమ్మేవాళ్ళు లేరు. అసలు మీది మీడియేటర్ రోల్ ఏంటండి? ఫెసిలిటేటింగ్ పోస్ట్ ఆఫీస్ జాబ్ మీరు చేసేది. దానికోసం అమెరికా మిమ్మల్ని ఉపయోగించుకుంది. అంతకుమించి మీకు అంతకన్నా పెద్ద రోలు మీకు ఉందని నేనైతే అనుకోవట్లేదు. సో ఒకవేళ ఉందనుకుంటే ట్రంప్ దగ్గర గుడ్ విల్ ఉంటే ఉండొచ్చు, జనం దగ్గర మాత్రం చేదరింపులే ఉన్నాయి పాకిస్తాన్కి. ఈ శాంతి ఒప్పందం ఒకవేళ మీరు ఫెసిలిటేటర్గా ఉన్నా నిజమైన ప్రయోజనం, బిగ్ రిలీఫ్ ఎవరికి వచ్చిందంటే భారత్కు వచ్చింది. భారత్లో కొంతమంది అలా జరగకూడదని కోరుకున్నారు, ఆర్థిక వ్యవస్థ కూలాలని కోరుకున్నారు. వాళ్ళకి నిరాశ ఏర్పడింది. మీకు వచ్చే ప్రయోజనం ఏం లేదు, ఇక్కడ ఆ పెసిమిస్టులకు కూడా వచ్చే ప్రయోజనం లేదు. భారత్ తిరిగి ఇప్పటికే ఫాస్టెస్ట్ ఎకానమీ, ఇంత సంక్షోభంలో కూడా తిరిగి మళ్ళా అంగలేస్తూ అభివృద్ధి కావటానికి ఇరాన్ ఒప్పందం ఉపయోగపడుతుంది. మీకు వచ్చే ప్రయోజనం లేకపోగా ఈ కొత్త ఆంతరంగిక సమస్య, ఒకవైపు బెలూచ్, పస్తూన్, ఇప్పుడు కాశ్మీరీలతోటి అగ్నిగుండంగా మారింది. పేలటానికి సిద్ధంగా ఉంది, కాచుకోండి. ఇది ఈనాటి రామ్ టాక్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.